Very good morning, everyone. Myself, Rodda Pramila, lecturer in Commerce, Government Degree College, Siddipet, Telangana. In this video, I am going to explain about joint stock company. This topic covers BCom first year, first semester. This chapter very important in this subject, business organization management. Business organization management. What is a joint stock company? Now today we are all depend on a small sole proprietorship. For why? Which we want today daily our needs, sugar, tea powder, some items. So there are many different types of businesses we are around us. Okay, number one business, sole proprietorship and joint and partnership and joint Hindu family and societies also. The next last one, joint stock company. Joint stock company. Okay, concepts and meaning of joint stock company. Features of joint stock company, advantages of joint stock company, disadvantages of joint stock company. These are all our today discussed this chapter topic. In this chapter topics. Okay, we are going to next slide. Joint stock company. Kinds of companies. Companies according to incorporation. Number 2. Companies according to liabilities. Number 3. Companies according to ownership. Number 4. Companies according to nationality. Number 5. Companies according to transferability of shares. Next, joint stock company. One person company, OPC, meaning and features and limitations of OPC and formation, relaxation available to OPC, advantages of OPC. Now, what is a joint stock company? The definitions and the meaning. What is joint stock company? A company is an association of many persons who contribute money or monies worth to a common stock and employ it in some trade or business.
and who shared the profit and loss as the case may be arising therefrom. James Stephenson. And next definition: a joint stock company is a voluntary association of individuals of profit having a capital dividend into transferable shares, the ownership of which is the condition of ownership membership. Professor L.H. Honey. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏమిటి అంటే వివిధ రకాలైన వ్యాపార సంస్థలను, వివిధ రకాలైన వ్యాపారాలను మనము అనుదినము మన యొక్క నిత్యావసరాల కోసము ఆ యొక్క వ్యాపారాలను చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు మనకు కావాల్సిన నిత్యావసరాలు మనం కొనుగోలు చేసేది ఇలాంటి వ్యాపారుల దగ్గరనే. మొట్టమొదటిగా మనం సొంత వ్యాపారుల దగ్గర మనకు కావాల్సిన అనుదిన అవసరాలను తీర్చుకోవడం కోసం మనం వారిని ఆశ్రయిస్తున్నాం. తర్వాత ఇంకా భాగస్వామ్య వ్యాపారాలు ఉన్నాయి. మనం ఏదైనా క్లాత్స్ కొనాలని అనుకున్నప్పుడు, డ్రెస్సులు కొత్త కొత్త డ్రెస్సులు కొనాలి అని అనుకున్నప్పుడు మనం చూస్తాము. షాప్స్కి వెళ్ళినప్పుడు సన్స్ అండ్ బ్రదర్స్ అని ఎన్నో షాప్స్ మనం చూడడం జరుగుతుంది. అవి భాగస్వామ్య వ్యాపార సంస్థలు. తర్వాత ఇంకా మనము చూసుకున్నట్లయితే సొసైటీస్ చూస్తున్నాం. మనము మన మన మండల్లో ఉన్న గ్రామీణ సొసైటీ బ్యాంకులను మనం చూడవచ్చును. అక్కడైతే అనేక రకాల వర్గాలకు సంబంధించిన వారు తమ యొక్క సొసైటీని అందులో పొందుపరచుకోవడం జరుగుతుంది. ఇలాంటి బ్యాంకులు కూడా ఏ విధంగా ఉంటాయంటే వ్యవసాయదారులకు మరియు పాల ఉత్పత్తిదారులకు అనేక రకాల సహాయ సహకారాలు అందించడానికి, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం వారు ఈ యొక్క బ్యాంకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము అనేక రకాల కంపెనీల గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము మరొక విధానమైన కంపెనీని గురించి నేర్చుకున్నాం. అసలు కంపెనీ అంటే ఏమిటి? కంపెనీ అంటే ఏమిటి? కంపెనీల చట్టం 1956 ప్రకారము ఒక కంపెనీ అనేది కల్పిత వ్యక్తిగా, అంటే చట్టము ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తిగా మనము దీనిని నిర్వచించవచ్చును. దీనిని మనము చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రతిదీ భౌతికంగా కనిపిస్తుంది, కానీ మనిషి అనేవాడు భౌతికంగా కనిపిస్తున్నాడు. కానీ కంపెనీ అనేది భౌతికంగా కనిపించకుండా చట్టం ద్వారా అది సృష్టించబడడం జరుగుతుంది. మరి కంపెనీ అని ఏ విధంగా పిలుస్తాం మనము అని అంటే, కంపెనీ అంటే కంపెనీకి మనిషిగా మనము అనేక రకాల అవయవాలు కలిగి ఉండడం జరుగుతుంది. మరి కంపెనీ కూడా ఆ విధంగా చట్టం ద్వారా రూపింపబడి దానికి ఒక అధికార ముద్ర, తర్వాత పారంపర్యాధికారంతో చట్టం ద్వారా సృష్టించబడిన ఒక కల్పిత వ్యక్తిగా కంపెనీల రిజిస్ట్రార్లో రిజిస్టర్ అయిన తర్వాతనే ఉద్భవించడం జరుగుతుంది ఒక కంపెనీ అనేది. కాబట్టి కంపెనీ అనేది ఎలా ఉద్భవిస్తుంది? మనలా కాకుండా అది కంపెనీల చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తిగా మనము చూడడం జరుగుతుంది. చాలామంది చాలా రకాలుగా ఈ యొక్క కంపెనీని నిర్వచించారు. అయితే మనం ఒకరి గురించి చూసుకుందాం. లార్డ్ జస్టిస్ జేమ్స్. ఓకే, సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ. నెక్స్ట్, లార్డ్ జస్టిస్ లిండ్వే అనే ఇంకొక ప్రొఫెసర్ దీన్ని నిర్వచించడం జరిగింది. సమిష్టి నిధికి సమిష్టి ప్రయోజనం కోసం ధనమును లేదా ధనముతో సమానమైన దానిని సమకూర్చే అనేక మంది వ్యక్తుల కలయికనే కంపెనీ. ఓకే, మరి కంపెనీ అనేది మనం చూసుకుంటున్నాం ఈ విధంగా ఉంటుంది అని. ఓకే, మార్షల్ గారు
ప్రధాన న్యాయాధికారి మార్షల్ గారు నిర్వచించారు. మరొక విధానంలో న్యాయశాస్త్రపు దృష్టిలో అదృశ్యంగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడుగా ఇతను అభివర్ణిస్తున్నాడు. కేవలము న్యాయశాస్త్రం సృష్టి వల్లనే ఈ యొక్క కంపెనీ అనేది ఏర్పడుతుంది. దీనికి రాజ్యాంగం నిర్దేశించిన ధర్మాలే దీనికి ఉంటాయి. ఆ ధర్మాలలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే శాశ్వతత్వము, తర్వాత వ్యక్తిత్వము. ఈ యొక్క కంపెనీ అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది, ఉంటుంది. మనిషి ఏ విధంగానైతే సహజ మరణం పొందుతాడో మరి మనిషికి మరణం అనేది ఉంటుంది, కానీ ఈ యొక్క కంపెనీకి ఆ విధంగా ఉండదు. మరి కంపెనీ అంటే ఇందాక మనము ఒక వ్యక్తి అభివర్ణించినట్లుగా ఒక ప్రొఫెసర్ అభివర్ణించినట్లుగా మనము సమిష్టి జయం కోసం ఐక్యంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ అని మనం చూసుకున్నాం. మరి వ్యక్తులు ఎక్కడి నుండి వస్తున్నారు? కంపెనీ ఒక చట్టం ద్వారానే సృష్టించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి ఈ వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క కంపెనీని కొంతమంది వ్యక్తులు కంపెనీని ప్రారంభించాలి అని వారి యొక్క లక్ష్యంగా పెట్టుకొని వారందరూ కూడా సమిష్టిగా ఏర్పడి కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర అనేకమైన ముఖ్య పత్రాలను తయారు చేసి ఆ యొక్క కంపెనీల రిజిస్ట్రార్కి సమర్పించడం ద్వారా ఆ యొక్క కంపెనీల రిజిస్ట్రారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క పత్రాలను సునిశ్చితంగా పరిశీలన చేసి అప్పుడు ఆ యొక్క రిజిస్ట్రారు దానిని ఆమోదింపచేయడం జరుగుతుంది. అప్పుడు కంపెనీ అనేది కంపెనీల రిజిస్ట్రార్లో నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసిన తర్వాత నుండి అది ఉద్భవించడం జరుగుతుంది. అప్పటి నుండి ఆ యొక్క కంపెనీ అనేది తన కార్యకలాపాలను కొనసాగించుకోవడం జరుగుతుంది, ప్రారంభించుకోవడం జరుగుతుంది. మన యొక్క కార్యకలాపాలను అనుదినం మనము ఉదయాన్నే లేచి మనకు కావాల్సిన పనులను మనం చేసుకుంటూ వెళ్ళడం ఏ విధంగానైతుందో ఉంటుందో మనం చేసే పనిలో లాభం కానీ నష్టం కానీ మనం చూసుకుంటూనే ఉంటాం. ఈరోజు మనం ఇంత ఖర్చు పెట్టాము, ఈరోజు ఇంత మనం సంపాదించాం అనేది మనం ఆలోచిస్తూ ఉంటుంటాం. అదేవిధంగా కంపెనీ కూడా తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంది. మరి కంపెనీ అనేది కనిపించదు, కానీ కంపెనీ అనేది కనిపించకుండానే కంపెనీకి కొంతమంది డైరెక్టర్లు అధికార ముద్ర అనేది కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క డైరెక్టర్లు సాక్షులుగా సంతకం చేయడం జరుగుతుంది. అప్పుడు కంపెనీ చేసిన పనికి ఈ కంపెనీ చేసింది అని ధృవీకరించడానికి ఆ యొక్క షీల్, ఆ యొక్క రౌండ్ షీల్, తర్వాత ఆ సంతకము ధృవీకరించడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క కంపెనీ చేసింది అని ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఇంతవరకు కూడా కంపెనీ అంటే ఏమిటి చూసుకున్నాము. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, ముఖ్య లక్షణాలు. ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. వాట్ ఈస్ ద ఫీచర్స్? నెంబర్ 1, ఆర్టిఫిషియల్ పర్సన్. ఇందాకే మనం చూసుకున్నాం ఆర్టిఫిషియల్ పర్సన్. ఏ కంపెనీ ఈజ్ credited under law and exists independent of its members. Like a person, a company can own property, own bank accounts, undertake agreements with outsiders, raise capital, borrow money, sue others. Therefore, a company is called an artificial పర్సన్. ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్ కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడుతుంది. మానవుని వలె ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. మనిషి ఏ విధంగానైతే వ్యక్తిత్వం కలిగి ఉంటాడో ఆ విధంగా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, కంపెనీ కలిగి ఉంటుంది. మానవునికి సహజంగా కలిగి ఉండే హక్కులు ఏంటివి ఒకసారి చెప్పుకుందామా అంటే చెప్పుకుందాం. ఏంటిది అంటే మానవునికి కలిగి ఉండే లక్షణం, హక్కులు. కంపెనీ ఆస్తులను మనము ఆస్తులను సేకరించుకుంటాం, ఆస్తులను సంపాదించుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మన యొక్క ఆర్థిక స్తోమతకు తగినట్టుగా
ఒక బైక్ కొనుక్కుంటాం, ఆ తర్వాత ఇంక్రీజ్ అయిన తర్వాత ఒక కారు కొనుక్కోవడం, 2 కార్లు కొనుక్కోవడం, ఇంకా పెద్ద బెంచ్ కార్ లాంటివి, అంటే మన స్తోమతకు తగినట్లుగా కొనుక్కోవడం జరుగుతుంది. కంపెనీ కూడా తన ఆస్తులను సంపాదించుకుంటుంది, తర్వాత వాటిని రక్షించుకుంటుంది, తర్వాత వాటి పేరుతోటి అప్పులు కూడా చేస్తుంది. మనం అప్పులు చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా ఎక్కువ ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ పెట్టి అమౌంట్ తీసుకొచ్చుకుంటాడు బ్యాంకులో పెట్టేసి. మరి ఈ విధంగా కంపెనీ తన యొక్క ఆస్తులను కుదవపెట్టుకొని కూడా డబ్బులను అప్పుగా తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, మనిషి అనేవాడు, ఒక వ్యక్తి అనేవాడు భౌతికంగా కనిపిస్తున్నాడు, కానీ కంపెనీ అనేది కనిపించని వ్యక్తిగా మనము చూడడం జరుగుతుంది. మరి ఎందులో కనిపిస్తున్నాడు ఈ యొక్క కంపెనీ అంటే, చట్టము ద్వారా, రాజ్యాంగం లాంటి తను రాసుకున్న నియమావళి, సంస్థాపన పత్రాలను అనుసరించి ఆ యొక్క కంపెనీ అనేది నడుచుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకేంటి తెలుసా, మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, సహజ మానవుడు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్తాడు? న్యాయస్థానానికి వెళ్ళడము, కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. కంపెనీ కూడా తనకు జరిగిన అన్యాయానికి గాను కోర్టుకు వెళ్తుంది, దావా వేస్తుంది, ఇతరులపైన దావా వేస్తుంది. కంపెనీ పైన కూడా మనుషులు కూడా ఇతర వ్యక్తులు కూడా వేయవచ్చును. ఈ విధంగా న్యాయాత్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉండిందే కంపెనీ, ఆర్టిఫిషియల్ పర్సన్. నెక్స్ట్, ఫార్మేషన్. వాట్ ఈస్ ద ఫార్మేషన్? ఏ కంపెనీ ఈజ్ ఫార్మ్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఓకే, there are a number of formalities which need to be completed before a company are formed. A number of documents are prepared which are submitted at the time of registration. The formation of a company is complicated and time consuming process. ఏంటి అంటే, ఈ యొక్క కంపెనీ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, కంపెనీల చట్టము ప్రకారంగానే ఈ యొక్క కంపెనీ అనేది ఉద్భవిస్తుంది. అందులో నమోదు చేయబడడంతో ఉద్భవిస్తుంది. తర్వాత ఏంటి అంటే, ఈ యొక్క కంపెనీని ప్రారంభించాలి అంటే చాలా రకాల ముఖ్య పత్రాలను, డాక్యుమెంట్స్ని కంపెనీల రిజిస్ట్రార్కి సమర్పించాల్సి తయారు చేయవలసి ఉంటుంది. ముఖ్య పత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. తయారు చేసి అది సమర్పించిన తర్వాత చాలా సమయం కూడా తీసుకోవడం జరుగుతుంది కంపెనీల రిజిస్ట్రేషన్ కోసం. తర్వాత అప్పుడు కంపెనీ అనేది ఉద్భవించడం జరుగుతుంది. సమయము ఎక్కువ పడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ కోసము సమయం పడుతుంది. పత్రాలను తయారు చేయాల్సిన అవసరం కూడా ఉండడం జరుగుతుంది. ఒకవేళ సొంత వ్యాపారికి ఇలాంటి అవసరాలు ఉంటున్నాయా? లేదు. అవసరమైతేనే రిజిస్ట్రేషన్ అనేది మస్ట్, నాట్ ఏ మస్ట్. ఓకే, నెక్స్ట్, సపరేట్ లీగల్ ఎంటిటీ. ఓకే, separate legal entity. The company is credited under law. No way under law. It is a separate legal entity aspect from a membership. Okay, legal entity, separate legal entity. A company acts dependently of a members. Only he is not a he is a artificial person, not a person. The company is not bound by the act of its members, and members do not act as agents of the company. A person can who its shares and can be its credit to the life of the company is independent of the lives of its members. The company can sue and be okay.
కంపెనీ నమోదైన తర్వాత దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లభించడం జరుగుతుంది. కంపెనీ వేరు, కంపెనీ యొక్క సభ్యులు వేరుగా మనము చూడడం జరుగుతుంది. సభ్యులకు కంపెనీకి సంబంధం ఎలాంటిది ఉండదు. ఎందుకు అంటే కంపెనీ కార్యకలాపాలకు వాటాదారులు మాత్రమే బాధ్యులు కారు. ఓకేనా. నెక్స్ట్ లయబిలిటీ. The liability of its shareholders is limited to the value of shares they have purchased. In case the company increase hug liabilities, the shareholders can only be called upon to pay the unpaid balance of their shares. The company, being a separate legal entity, can debits in its own name, and the shareholders will not be personally liable for that. However, shareholders of an unlimited company have unlimited liability. పరిమిత రుణ బాధ్యత. అన్లిమిటెడ్ రుణ బాధ్యత ఏమిటి అంటే ఈ యొక్క వాటాదారుల బాధ్యత వారు తీసుకున్న ముద్రిత విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వాటాదారులు ఉంటారు కదా, వాటాలకు ముద్రిత విలువను పూర్తిగా చెల్లించిన తర్వాత వాటాదారులు వారి యొక్క రుణ బాధ్యతను ఏమాత్రం కూడా ఉండదు. ఇక వాటాదారుల సొంత ఆస్తులు కంపెనీ రుణాల కోసం బాధ్యత కలిగి ఉండదు. మనము ఇంతకుముందు చూసుకున్నాం, వారి యొక్క సొంత ఆస్తులను కూడా అమ్ముకునేవారు ఎవరు దివాలా తీసినా అంటే సొంత వ్యాపారం ఒకవేళ దివాలా తీస్తే తన సొంత ఆస్తులన్నీ కూడా పోతాయి. మరి భాగస్వామ్య వ్యాపార సంస్థలో భాగస్తులు ఒకవేళ దివాలా తీస్తే ఏమైపోతుంది, ఆ యొక్క వ్యాపారం నష్టపోతే ఏమవుతుంది, నష్టాల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అని అంటే ఆ యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థకు ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కూడా అవి ఆ యొక్క అప్పులను తీర్చలేకపోతే భాగస్తులు ఉంటారు కదా, భాగస్తుల యొక్క సొంత ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన అవసరము ఉంటుంది. కానీ ఒక కంపెనీలో వాటాదారుడిగా ఉన్న వాటాదారుని యొక్క వాటా పరిమితి మేరకు మాత్రమే దానిని తీసుకోవడం జరుగుతుంది. సొంత ఆస్తులను చేయాల్సిన అవసరము లేదు. అందువలన వాటాదారులు సొంత ఆస్తులకు పరిరక్షణ ఈ యొక్క కంపెనీలో ఉండడం జరుగుతుంది. అందుకే కంపెనీ అనేది చాలా ప్రపంచవ్యాప్తంగానే ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. నెక్స్ట్ వన్ కంట్రోల్. దెర్ ఈజ్ ఏ separation between management and control. The owners of the company are shareholders, but these are widely spread in the country. ఓకే, ఇక్కడ మేనేజ్మెంట్ అనేవారు మరియు మేనేజ్మెంటే ఈ యొక్క వీరి యొక్క కంపెనీని నియంత్రించడం జరుగుతుంది. నియంత్రణ అనేది ఈ యొక్క కంపెనీ యొక్క మేనేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఓనర్స్ అనేది ఎవరు? కంపెనీ షేర్ హోల్డర్స్, వాటాదారులు ఎవరైతే ఉంటారో వారే కంపెనీ ఓనర్స్ అన్నమాట. కంపెనీ యొక్క యజమానులు ఎవరు అంటే వాటాదారులు చూస్తున్నాం. మరి వాటాదారులు ఎవరు? వాటాలు ఎవరైతే కొనుక్కుంటారో వారిని వాటాదారుడుగా అంటారు. అసలు వాటా అంటే ఏమిటి మనం చూసుకున్నామా? అసలు వాటా అంటే ఏమిటి అంటే ఏదైతే ఒక ఊహాజనితమైన ఒక పెట్టుబడిగా పెట్టాలి అని అనుకున్న ఒక మొత్తాన్ని వారు సమభాగాలుగా విభజించడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపీస్ని ఒక 10 సమభాగాలుగా 100 రూపాయలుగా మనము విభజిస్తే
ఒక 100 రూపాయలను ఒక వ్యక్తి కొనుగోలు చేసుకుంటే అతను ఆ యొక్క 100 రూపాయలకు సంబంధించిన ఒక 100 రూపీస్కి సంబంధించిన వాటాదారుడుగా పిలవడం జరుగుతుంది. వాటా అంటే అర్థమైందా? ఎవరైతే వాటా అంటే ఆ యొక్క ఊహాజనితమైన మూలధనంలో నుంచి ఒక ఒక వాటాని కొనుగోలు చేసుకోవడం, సమభాగాలుగా విభజించి ఆ యొక్క ఒక్క భాగాన్ని కొనుగోలు చేసుకున్న వ్యక్తిని వాటాదారుడుగా పిలవడం జరుగుతుంది. ఈ వాటాదారులందరూ ఎక్కడుంటారు అంటే దేశమంతా వ్యాపించి ఉంటారు. ఎక్కడి నుంచి అయినా ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చును. కాబట్టి ఈ యొక్క వాటాదారులే కంపెనీకి యజమానులుగా ఉండడం జరుగుతుంది. కానీ కంపెనీ యొక్క డైరెక్టర్లు ఆ యొక్క కంపెనీని నడిపిస్తారు. కంపెనీని నడిపించేవారు వేరు, కంపెనీ యొక్క వాటాదారులు వేరుగా, యజమానులు వేరుగా మనము ఈ యొక్క కంపెనీలో చూడడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యజమానులు వేరు, ఆ యొక్క కంపెనీని నడిపించేవారు వేరు, డైరెక్టర్లు. మరి డైరెక్టర్లను ఏ విధంగా వస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క కంపెనీల డైరెక్టర్లను కంపెనీ యొక్క వాటాదారులే ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకోవడం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనము మన యొక్క సర్పంచ్ని కానీ మన యొక్క పాలనాధికారులను ఏ విధంగానైతే మనం ఎన్నుకుంటున్నామో అంటే ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పిఎం కానీ, సీఎం కానీ వీళ్ళందరినీ మనం ఏ విధంగా ఎన్నుకుంటున్నాం? మనం ఓటు వేసి ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఈ ఓటు వేయడం ఏ విధంగా హక్కు కలిగి ఉన్నాం? మనము సమాజంలో ఒక వ్యక్తిగా మనకు హక్కు ఉంది. మనము ఎవరినైనా ఎన్నుకునే హక్కు కలిగి ఉన్నాం. అదేవిధంగా వాటాదారులు కూడా ఒక కంపెనీలో వారికి నచ్చిన డైరెక్టర్ని ఎన్నుకోవడానికి హక్కు కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి వారు డైరెక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పుడు డైరెక్టర్లు కంపెనీ యొక్క వాటాదారుల యజమానుల బదులుగా వారు కంపెనీని నడిపించడం జరుగుతుంది. కంపెనీ అనేది పరిపాలన ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారంగా ఉంటుంది. మన యొక్క ప్రజాస్వామ్యంలో మనము ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా అంటే నడుచుకోవడం జరుగుతుందో ఈ యొక్క కంపెనీ కూడా ఆ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, రిస్క్ బేరింగ్. In a company from a organization, the risk is borne by all the shareholders. In the event of financial crisis, all the shareholders can be required no contribute to the extent of their capital contribution. Hence, the risk of loss gets spread among all the shareholders. ఓకే, ఆల్ షేర్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉంటారో కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అంటే ఇందాక మనం ఎవరు అనుకున్నాం? కంపెనీ యజమానులు. వాటాదారులు అంటే ఎవరు? కంపెనీకి యజమానులుగా ఉండడం జరుగుతుంది. కంపెనీ యజమానులు కంపెనీ యొక్క రుణ బాధ్యతను వారి యొక్క వాటా పరిమితి మేరకు ఆ యొక్క రుణ బాధ్యతను కలిగి ఉండడం జరుగుతుంది. కంపెనీ యొక్క పూర్తి అప్పును వీరు తీర్చాల్సిన అవసరం లేదు. వాటాదారుడు ఒక్కడే తీర్చాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా అతను తీసుకున్న 100 రూపాయల వాటా పరిమితి మేరకే ఆ యొక్క కంపెనీ యొక్క అప్పు బాధ్యతను అతను భరించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, కామన్ సీల్. ఓకే, a company being an artificial person cannot put its signatures. The law requires every company to have a seal and get its name engraved on it. The sale of the company is offered
fixed on all important documents and contracts as a token of signature. The directors must witness the affixation of the seal. అధికార ముద్ర. కంపెనీకి ఏమనుకున్నాం మనం? ఆర్టిఫిషియల్ పర్సన్ ఈజ్ ఏ నార్మల్ పర్సన్, ఈజ్ ఏ నాట్ ఏ నార్మల్ పర్సన్, హీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ భౌతిక రూపం లేదు, సంతకాలు చేయలేదు, ఏ పనులు సొంతంగా చేసుకోలేదు. కాబట్టి పత్రాలపై సంతకము చేయాలి. ఎవరు చేయాలి? ఒక అధికార ముద్ర కలిగి ఉంటుంది కంపెనీ. కాబట్టి అధికార ముద్ర కలిగి ఉండి ఆ యొక్క ముద్రయే కంపెనీ యొక్క సంతకంగా చెలామణి అవడం జరుగుతుంది. మరి అధికార ముద్ర అంటే ఏమిటి? అధికార ముద్ర ఏ విధంగా వస్తుంది అంటే, కంపెనీ ఏ పేరుతో అయితే రిజిస్టర్ నమోదు చేయబడుతుందో ఆ యొక్క పేరును కంపెనీ యొక్క ముద్రకు పెట్టడం జరుగుతుంది, చెక్కడం జరుగుతుంది. తర్వాత ఏంటి అంటే ఒక చిహ్నము ఉంటుంది ఆ యొక్క కంపెనీకి. తర్వాత ఒక బాధ్యుడు గల అధికారి దానిపైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకు? సాక్షిగా ఓకే ఈ యొక్క కంపెనీ ఈ పనిని చేసింది అని సాక్షిగా సంతకం చేయవలసి ఉంటుంది. ఏముంది దీనికి? భౌతిక రూపము. సహజంగా మనము కనిపిస్తున్నట్టుగా మనము ఉనికి కలిగి అటు ఇటు వెళ్ళడం, పనులు చేసుకోవడం ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా యొక్క కంపెనీ అనేది ఉనికి లేనిదిగా ఉంటుంది. కాబట్టి కంపెనీకి ఏముంటుంది? ఒక అధికార ముద్ర ఉండడం జరుగుతుంది. ఆ యొక్క అధికార ముద్రకు ఒక బాధ్యత గల అధికారి దానిని సంతకం చేయవలసి ఉంటుంది. అది సాక్షిగా సంతకం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. The shares of company can be transferred by its members whenever the members want to dispose of the shares. They can do by following the procedure devised for the purpose under article of association of the company. Can put certain restrictions of the transfer of shares, but it cannot altogether stop it. However, private companies can put more restrictions on transferability of shares, virtually making it zero. ఓకే, కంపెనీ యొక్క షేర్స్ని, వారి యొక్క వాటాలను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. ఓకే, షేర్స్ అంటే ఏంటిది? ఆ యొక్క బదిలీలు అంటే ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, వాటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే, వాటాలను బదిలీ చేసుకోవడం అంటే, ఇంతకుముందు మనము భాగస్వామ్య వ్యాపార సంస్థలో మనం ఒక పాయింట్ని మనం గమనించాలి, మనం నేర్చుకున్నాం. అందులో వాటాలను బదిలీ చేసుకోవాలనుకుంటే ఒక వాటాదారుడు తన యొక్క వాటాను ఇంకొక వాటాదారునికి బదిలీ అంటే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, బదిలీ చేయాలి అని అనుకున్నప్పుడు మిగతా వాటాదారులందరి యొక్క అంగీకారం తీసుకోవాలి. మరి ఈ యొక్క కంపెనీలో ఉన్న వాటాదారుడు తన యొక్క వాటాను వేరే వారికి బదిలీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈజీగా హ్యాపీగా బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బదిలీయే కాదు, వేరే వాటాను కూడా కొనుగోలు చేసుకునే హక్కు కలిగి ఉండడం జరుగుతుంది ఈ యొక్క దీని కంపెనీలో. ఓకే, వేరే వాటా ఏమిటి? అసలు వాటాలు ఏమిటి? అసలు వాటా రకాలు ఎన్ని అని మనము ఆలోచన చేసుకున్నట్లయితే, వాటాలు 3 రకాలుగా చూడడం జరుగుతుంది కంపెనీలో. మొదటిది ఆధిక్యపు వాటాలు, ఈక్విటీ వాటాలు, తర్వాత యాజమాన్యపు వాటాలు చూడడం జరుగుతుంది. యాజమాన్యపు వాటాలను
బయటికి విడుదల చేయరు, బయటికి జారీ చేయరు. కానీ ఈ యొక్క ఈక్విటీ వాటాలను, ఆధిక్య వాటాలను మాత్రం జారీ చేయడం జరుగుతుంది. ఈక్విటీ వాటాదారులే కంపెనీ యొక్క యజమానులుగా పిలవడం జరుగుతుంది. కంపెనీలో శాశ్వతంగా ఉండే వాటాదారులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే కేవలము ఈక్విటీ వాటాదారులే అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈక్విటీ వాటాదారులే కంపెనీకి యజమానులుగా ఉండడం జరుగుతుంది. ఓకే, కంపెనీ యజమానులు వారి యొక్క వాటాలను మార్చుకోవచ్చును, బదిలీ చేసుకోవచ్చును. మార్చుకోవడం ఏమిటి, బదిలీ చేయడం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మార్చుకోవడం ఏంటిది అంటే ఆధిక్యపు వాటాదారులకు, ఈక్విటీ వాటాదారులకు రకరకాల హక్కులు కలిగి ఉంటారు. ఆ యొక్క హక్కులు ఏంటిది అంటే ఆధిక్యపు వాటాదారులు ప్రతి సంవత్సరము వారి యొక్క డివిడెండ్ను, వారి యొక్క లాభము లేదా వడ్డీని ప్రతి సంవత్సరం పొందుకోవచ్చును. వడ్డీ మీన్స్ వారు పెట్టిన పెట్టుబడికి గాను వచ్చేది అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వడ్డీగా మనం మాట్లాడుకుంటాం. కానీ అందులో ఏమంటాము అంటే డివిడెండ్, కంపెనీలో డివిడెండ్ రూపంలో వారు పొందుకోవడం జరుగుతుంది. కంపెనీ నష్టాల్లో ఉన్నా సరే, లాభాల్లో ఉన్నా సరే సంబంధం లేదు వాటాదారులకి. ఏ వాటాదారులు? ఆధిక్యపు వాటాదారులు. ఆధిక్యపు వాటాదారులు ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన డివిడెండ్ను పొందుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సంవత్సరము కంపెనీ నష్టాల్లో ఉంది, అప్పుడు డివిడెండ్ను పంచే స్తోమత లేని సమయంలో ఆ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం ఏం చేయాలి? బకాయి డివిడెండ్లను తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితిలో కంపెనీ అనేది ఉంటుంది. ఆధిక్య వాటాదారులకు చెల్లింపులు చేయాలి. ఇది వారి యొక్క హక్కు. మరి ఈక్విటీ వాటాదారుల యొక్క హక్కు ఏమిటి అంటే కంపెనీలో శాశ్వతంగా ఉండిపోయేవారే ఈక్విటీ వాటాదారులు. కాబట్టి శాశ్వతంగా ఉంటారు. వారికి డివిడెండ్లు, లాభాలు వచ్చిన సంవత్సరంలో డివిడెండ్లు పంచడం జరుగుతుంది. అలాంటి సమయాలలో వారికి అధిక మొత్తము అంటే లిమిట్ అనేది లేకుండా అధిక మొత్తంలో కూడా డివిడెండ్లు వాళ్ళు పొందుకునే హక్కు కలిగి ఉంటారు. కాబట్టి వాటాదారులు తన యొక్క వాటాను బదిలీ చేసుకోవచ్చును. దేని నుండి దేనికి? ఆధిక్య వాటాదారు నుంచి ఈక్విటీ వాటాదారుడుగా బదిలీ చేసుకోవచ్చును. ఈక్విటీ వాటాదారులకు ఇంకేమీ హక్కు కలిగి ఉన్నారు అనంటే డైరెక్టర్లను ఎన్నుకునే హక్కు, అంటే ఓటు వేసే హక్కు, కంపెనీలో ఓటు వేసే హక్కు కలిగి ఉంటారు. కాబట్టి ఆధిక్య వాటాదారులుగా ఉన్న ఎవరైతే వాటాదారులు తన యొక్క వాటాను ఈక్విటీ వాటాదారుడిగా కూడా మార్చుకునే హక్కు కలిగి ఉంటారు. అదేవిధంగా తన యొక్క వాటాను బదిలీ చేసుకోవడానికి కూడా హక్కు కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా ఏంటి? ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ we are going to next slide. Next, అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఇందాక మనం అంతా కూడా ఫీచర్స్ చూసుకున్నాము. కంపెనీ యొక్క ముఖ్య లక్షణాలుగా మనము ఏమిటి అనేది చూసుకోవడం జరిగింది. ఇప్పుడు కంపెనీ యొక్క అడ్వాంటేజెస్, ప్రయోజనాలు మనం చూడడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ నెంబర్ 1, లిమిటెడ్ లయబిలిటీ. అడ్వాంటేజ్ ఏంటిది? లిమిటెడ్ లయబిలిటీ. The liability of members in a company is limited to the nominal value of the shares they have acquired. If a person has purchased a share 100 rupees, for example 100 rupees, his liability is limited to 100 rupees only. If his share a partly paid, then he can be required low pay only the unpaid value of share. ఓకే, కంపెనీల యొక్క ఆర్థిక
భారము అనేది లేదా లయబిలిటీ అనేది రుణ బాధ్యత అనేది ఆ యొక్క కంపెనీలో వాటాదారుడి యొక్క వాటా పరిమితం మేరకే మాత్రమే ఆ యొక్క రుణ బాధ్యత అనేది ఉంటుంది. కంపెనీలో తన యొక్క వాటా 100 రూపాయల వాటా కొనుగోలు చేసుకున్నట్లయితే ఆ యొక్క 100 రూపాయల వాటా పరిమితి మేరకు మాత్రమే ఇందులో ఆ యొక్క రుణాన్ని అప్పు బాధ్యతను వాటాదారుడు కలిగి ఉండడం జరుగుతుంది. మరి భాగస్వామ్య వ్యాపార సంస్థలో గనుక మనం ఆలోచన చేస్తే ఒక భాగస్థుడు తన యొక్క వాటా పరిమితి మేరకు తాను ఆ యొక్క అప్పును భరించినా కూడా అతని యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు అతని సొంత ఆస్తులను కూడా అమ్మి ఆ యొక్క అప్పులను తీర్చాల్సిన బాధ్యతలు కలిగి ఉంటాడు భాగస్వామ్య వ్యాపార సంస్థలో. మరి కంపెనీలో అలా లేదు. ఒక భాగస్థుడు ఒక వాటాదారుడు ఎంతైతే తన యొక్క వాటా పరిమితి ఎంత ఉంటుందో ఆ పరిమితి వరకే తన యొక్క అప్పు బాధ్యతను రుణ బాధ్యతను కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ పర్పచువల్ ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఎక్స్పెన్షన్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అండ్ ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ production. Disadvantages: ability to cope with changes business environment and diffused risk and democratic setup and social benefits. సో నెక్స్ట్ క్లాస్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఎక్కువగా మనము డిస్కస్ చేసుకుందాం. టుడే we are lesson completed. Thank you so much.